సార్ పక్కన పెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు 40 డివిజన్లో గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన జయన్న గారికి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, వైఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు 40 డివిజన్ లో గడప గడప తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ఎక్కడ పోయినా ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం, ఆసరా గాని, పెన్షన్ గాని, అమ్మఒడి గాని ఇలాంటి చూసుకుంటూ పెట్టి ఎన్నో పథకాలు ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్నని సీఎం చేసుకోవాలని. అలాగే ఈ రోజు మనకి నెల్లూరు జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని పంపించిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఏమంటే విజయసాయి రెడ్డిని వచ్చిన తర్వాత ఏ అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా ఆయన దగ్గర పోతే తప్పకుండా ఆ పనులు పూర్తి చేసుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉంటే మనకు నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేసుకుంటాం. అలాగే నెల్లూరు సిటీని కూడా ఎంతో డెవలప్ చేసుకుంటాం, ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం. అలాగే ఈ రోజు చూస్తున్నాం అనిల్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క డివిజన్ లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోవటం. ఇక్కడే ఒక కాలువ ఉంది, ఆ కాలువకి కూడా రివిట్ వాల్ స్టార్ట్ చేసినారు. తప్పకుండా ఆగిపోయింది, ఆయన సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా కంప్లీట్ చేసుకుంటూ గెచ్చి కాలువని కూడా ఒక రూపురేఖలు మార్చి అక్కడ ఒక పార్క్ లాగా కూడా తయారు చేస్తాం. అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఈ రోజు నాయకులు గాని ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని, ప్రతి ఒక్క ఇంట్లో పోయినా ఏదో ఒక పథకం, జగనన్న సీఎం అయితే ఆ పథకాలు కంటిన్యూ అవుతాయి. వాలంటరీ వ్యవస్థ గానీ, సచివాలయ వ్యవస్థ గానీ. అలాగే ఈ రోజు ప్రత్యర్థి నారాయణ గారు ఈ రోజు వచ్చి తిరుగుతున్నారు, మీ దగ్గర ఓట్లు అడుగుతున్నారు. ఆయన ఈ 2-3 నెలల నుంచి వచ్చి తిరుగుతున్నారు. 4.5 సంవత్సరం ఎక్కడ అనేది ఆయన కనబడలా. ఈ రోజు వచ్చి ఆయనకి ఓట్లు అడుగుతున్నారు. ఏమంటే ఎన్టీ ఒకటి పెట్టుకుని ఆయన ఇంటింటికి పంపించి డబ్బులతో నాయకులను కొనుగోలు చేసుకుంటూ, అలాగే మనకి ఓట్లు వేస్తే దీని అభివృద్ధి ప్రదాత అని చెప్పుకుంటూ పోతున్నారు. 4.5 సంవత్సరం ఎక్కడ కనబడిన నారాయణ గారు ఈ రోజు వచ్చి అభివృద్ధి ప్రదాత అంటే ఒక నవ్వు వేస్తుంది. ఆయన చెప్పేది మొత్తం అబద్ధపు మాటలు. మీరందరూ గమనించండి, ఆలోచించండి. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అలాగే పథకాలు జరిగాయి. మీరందరూ ఒక ఆలోచించి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసి ఉంటే మీరు ఓట్లేయండి, మీకు మంచి జరిగితే ఓట్లేయండి. జగనన్న చెప్తారు, తప్పకుండా మీకు ఏమైనా పథకాలు అంది ఉంటే జగనన్న సీఎం చేసుకుందాం. అలాగే నేను ఒక సామాన్యుడికి అవకాశం ఈ రోజు జగనన్న కల్పించారు. నేను మీ బిడ్డగా, మీ తమ్ముడికి ఆలోచించి ఒక అవకాశం నన్ను కల్పించండి. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. నేను ఎక్కడ ఏ వ్యాపారాలు లేవు, నేను ఎక్కడ పోయేవాడిని కదా, ఇక్కడ మీకు అందుబాటులో ఉంటా. మీరు ఒక్క ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా. ఒక్కసారి ఆశీర్వదించండి. తప్పకుండా మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వస్తాయి, 2 వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, విజయసాయి రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించాలని, నన్ను కూడా ఒక ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.